ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక ఎన్నికల యుద్ధం సమరాన్ని తలపిస్తోంది. అభ్యర్థులు ప్రత్యర్థులను ఓడించడానికి అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. కానీ గిరిజనేతర ఓట్లు పోటీ చేసే అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్, ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీలున్నాయి. ఈ గ్రామాల గిరిజనేతర ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతాయో ఆ అభ్యర్థి గెలుపు ఖాయమంటున్నారు స్థానికులు. ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఉట్నూర్, ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీలున్నాయి. పైగా 2 ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులు నిబంధనల ప్రకారం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈ పదవుల కోసం భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జనరల్ గ్రామాలను తలపించేలా సర్పంచ్ అభ్యర్థిగా గిరిజనులు నామినేషన్లు వేశారు. అయితే ఉట్నూర్, ఇచ్చోడలో మున్సిపాలిటీని మరిపించేలా ఓటర్లున్నారు. ఉట్నూరులో 12,000కు పైగా ఓటర్లుండగా ఇచ్చోడలో 9,000కు పైగా ఓటర్లున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు గెలవాలన్నా గిరిజనేతర ఓట్లు కీలకం కానున్నాయి. ఉట్నూరులో 12,000కు పైగా ఓట్లుండగా ఇందులో దాదాపు 8,000 ఓటర్లు బీసీ, ఎస్సీ మైనారిటీలున్నారు. ఇచ్చోడలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 9,000 పైచీలకు మొత్తం ఓటర్లుండగా ఇందులో 6,000 మంది ఓటర్లు గిరిజనేతరులున్నారు. సర్పంచ్ పదవులు దక్కాలన్నా, ఓడాలన్నా గిరిజనేతరుల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. అభ్యర్థులకు గిరిజనేతర ఓట్లు దడ పుట్టిస్తున్నాయి. గిరిజనేతర ఓట్లు ఎవరికి దక్కుతాయో అని పోటీ చేసే అభ్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. అందుకే అభ్యర్థులందరూ గిరిజనేతరులైన బీసీ, ఎస్సీ, మైనారిటీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా తమకు మద్దతు ఇవ్వాలని కుల సంఘాలను కోరుతున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. పార్టీల మద్దతుతో గెలుపు సునాయాసం అవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల బలాబలాలను పరిశీలిస్తున్నాయి. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. మరి గిరిజనేతర ఓటర్లు ఎవరికి పట్టాభిషేకం చేస్తారో, ఓడిస్తారో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి.